ఏ జ్ఞానము లేనటువంటి పిల్లలు మహాభారతం సార్థకత చెందుందని నిరూపించారు. మరి మనకి ఇంత వయసు వచ్చింది, ఒక్కొక్కరి అనుభవం అంత కాదు నా వయస్సు. ఇంత గొప్ప అనుభవంతో ఉన్నటువంటి మీరు ఎన్నడూ సార్థకతమైందని చూపిస్తారు మహాభారతాన్ని. పెద్దలు దయచేసి చూయించండి. మహాభారతం మా గ్రామంలో చెప్పినందుకు సార్థకత ఏర్పరిచాము అని పెద్దలు చూపించాలని వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ మాకు చెప్పుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ రకంగా కూడా నేను పిల్లలు అందించలేదు, కానీ పిల్లలు స్వయంగా చూపించారు సార్థకతను. దయచేసి పెద్దలు పట్టుకోండి. మహాభారతంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఎంతో గొప్పగా పరమేశ్వరుడు వివరిస్తున్నాడు. ఆ ధర్మ సూక్ష్మాలు పట్టుకోండి, ఆచరించండి, ధర్మాన్ని పట్టుకొని నిలవరించండి, జన్మను సార్థకతం చేసుకోండి. దయచేసి ఇలా విని అలా వదిలేయకండి. ఈ ఘర్షగుర్తిపుర వాసులారా కదలి రండి, తలరి రండి. మీ గ్రామంలో జరుగుతుంది మహాభారతం. పునీతులు కావండి, పునీతు చేసుకోండి మీ జన్మలను. మీరు చాలా తక్కువ మంది వస్తున్నారు మహాభారతాన్ని వినుటకు. దయచేసి కదలండి, పోయేది ఏమీ లేదు. మహా అయితే దరిద్రమే పోతుంది మన నుండి, అంతకు మించి ఏమీ లేదు. వచ్చేది ఏమైనా ఉంది అంటే పరోపకారమైనటువంటి ధర్మము పుణ్యమే మన ఖాతాలకు వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.